హాయ్! హలో! అందరికీ నమస్కారం. హెల్తీగా కేక్ తినాలనుకుంటే తప్పకుండా ఈ కేక్‌ని ట్రై చేయండి. ముందుగా 10, 12 ఖర్జూరాలని వేడి వేడి పాలల్లో నానబెట్టాలి. ఒక అరగంట సేపు నానబెడితే సరిపోతుందండి. వీడియో చివరి వరకు చూసి మీకు గాని రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కావలసిన పదార్థాలు బటర్, నానబెట్టిన ఖర్జూరాలు, రాగి పిండి, గోధుమ పిండి, కోకో పౌడర్, వెనిల్లా ఎసెన్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. తర్వాత మనం ఇది ఓవెన్ లేకుండా స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి ఒక కుక్కర్‌లో సాల్ట్ వేసి దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో నానబెట్టిన ఖర్జూరాల్ని ఫైన్ పేస్ట్ చాలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్జూరం పేస్ట్‌లోకి బటర్‌ని మెల్ట్ చేసి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ బాగా కలిసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి స్లోగా కలుపుకోవాలి. ఈ కేక్ మీరు బయట కొన్న కేక్ టేస్ట్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది అని నేను చెప్పను. ఎందుకంటే హెల్తీగా తినాలనుకున్నప్పుడు టేస్ట్‌ని కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. కానీ పిల్లలకి ఈ కేక్ క్రేవింగ్స్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయటానికి ఈ కేక్‌ని తప్పకుండా ట్రై చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గాని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్‌లో కొంచెం వెనిల్లా ఎసెన్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా మిక్స్ చేయకూడదండి. కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిక్చర్ మొత్తాన్ని ఒక బౌల్‌లో బటర్ పేపర్ ఏసుకొని, లేకపోతే బటర్ రాసి కొంచెం గోధుమ పిండి చల్లి దాని మీద కూడా వేసుకోవచ్చు. ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్‌ని కుక్కర్‌లో ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్‌లో పెట్టి బేక్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టినప్పుడు కుక్కర్‌కి విజిల్ ఉండకూడదు. దాని బెల్ట్ గ్యాస్ కట్ కూడా ఉండకూడదు. దీన్ని 45 మినిట్స్ వరకు అలాగే మీడియం హీట్‌లో బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని, ఇంకా కుక్ అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ రాగి చాక్లెట్ కేక్ రెడీగా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మీకు గాని నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఒక్కసారి ఛానల్‌ని చెక్ చేసి రెసిపీస్ గాని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.